ఆడియో చెప్తుంది బాబా అయ్యారు పొదులు చల్లగా ఉండి అయ్యారు పదా చల్లగా ఉండి కావులు కలిగి గోవులు కలిగి పాడి కలిగి సంతోషంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి సంబరాలకు సంబంధించి విశాఖపట్నంలో నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోనే గతంలో జరగని విధంగా సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించాలని తలపించి ఇక్కడ ఈరోజు ప్రెస్ మిత్రులందరితో కూడా జరగబోయే కార్యక్రమ వివరాలు తెలియచేయడం కోసం ఇక్కడ సమాయత్తం అవటం జరిగింది. వేదికపై ఉన్నటువంటి ఈ మొత్తం ప్రోగ్రాంకి కన్వీనర్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి శ్రీ రామకోటయ్య గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రథసారథి మేడపాటి రవీంద్ర గారికి, ఈ కార్యక్రమం అంతా కూడా ఇది పండుగ కుటుంబ సమేతంగా జరుపుకునేది కనుక ఇది రాజకీయ కార్యక్రమం కాదు కనుక వేదికపై నాతో ఉన్నటువంటి నా శ్రీమతి మైథిలి గారికి, మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ. తెలుగు సంస్కృతి, మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక అద్భుత పండుగ. ఒక రకం చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క
మరి కార్యక్రమాన్ని సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు కనుక ఇటువంటి మన సంస్కృతిలో తెలుగు సంస్కృతిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరిపేటువంటి మరి వినోదం అయితేనేమో ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకురావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల మరి జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో అందరితో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది, ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండగ సందర్భంగా వస్తారు. అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు. కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు. సో వారికి కూడా మనం గ్రామంకు వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 4 రోజుల పాటు జనవరి 12 నుంచి జనవరి 15 వరకు 4 రోజుల పాటు మరి అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలతో అనేక మంది మరి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో అనేక మంది కళాకారులతో ఈ ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొనుంది. అలాగే ఇక్కడ మరి అంతా కూడా ఉచితమే, ఇక్కడ ఏది కూడా మరి డబ్బుకి కొనబడదు. బట్టలు మాత్రం, ఎందుకంటే కొంతమంది వచ్చేవారు షాపింగ్ కూడా చేసుకోవాలి అవకాశం ఉంటుంది కనుక అటువంటి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నాం. అది కూడా ఖాదీ వీవర్స్ లాంటి వారికి మాకు ఎవరి నుంచి ₹1 తీసుకునేటువంటి ఉద్దేశం ఆర్గనైజర్స్కి లేదు. సో అవి కూడా ఆ స్టాల్స్ కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి. సో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ముందుకు వస్తారో వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కానీ వీవర్స్కి కానీ అటువంటి వారికి కల్పించి అంతా కూడా పండుగ సమయంలో ఇక్కడ కావాల్సిన ప్రతిదీ మరి సామాన్య ప్రజలకు లభించేలా కనీసం 4 గంటల పాటు ఇక్కడ పూర్తిగా ఈ పరిసరంలో చుట్టూ తిరిగి అన్ని చూసి మరి పండుగని పూర్తిగా ఆస్వాదించి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయటం జరుగుతోంది. ఇది నాకు తెలిసి రాష్ట్ర స్థాయిలో మనం అనేక పండుగలు మరి పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం. కానీ సంక్రాంతి వేడుక ఈ స్థాయిలో జరుపుకున్నది బహుశా ఇదేనేమో అని నాకు కలిగినటువంటి ఆలోచన. సో ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్ర స్థాయి రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఒక మైలురాయిలా నిలవనుంది. దీనికిలో అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, తోడుపెద్దులు, పులివేషాలు, కోలాటం, తప్పిటగుళ్ళు, ధింసా డాన్స్, కర్రసాము, డప్పు డాన్స్, గంగిరెద్దులు, హరిదాసులు, చిలక జోస్యం, అలాగే చెక్క భజన, యు నేమ్ ఇట్ విల్ బి దేర్. మన సంక్రాంతి సంబరాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క మరి సాంస్కృతిక జానపద కళలు, నృత్యాలు, ఇది కాకుండా సాయంత్రం ప్రతిరోజు ఈవినింగ్ మ్యూజికల్ నైట్ ఉండనుంది. అద్భుతమైనటువంటి మరి గాయకులు ఇక్కడ 3 గంటల పాటు ప్రతిరోజు 4 గంటల పాటు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు ఉర్రూతలు ఊగించేలా సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి పాటలతో మరి ఈ విశాఖపట్నం నగరంలో ఒక అద్భుతమైనటువంటి వినోద కార్యక్రమాన్ని క్రియేట్ చేయబోతున్నాం. సో దీనికి పెద్ద ఎత్తున స్థానికులే కాదు, నాకు తెలిసి బయట జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాయి కనుక. ఇవే కాకుండా అనేక మంది కళాకారులు, ఇప్పటికే రామకోటయ్య గారు కూడా మరి మేము కొంతమంది ప్రముఖులతో, సినీ రంగ ప్రముఖులతో కూడా మాట్లాడటం, కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా నేను మాట్లాడటం, వారు కూడా వస్తానని నాకు హామీ ఇవ్వటం, అనేక మంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతోంది. ఇందులో అందరూ ఆహ్వానితులే. ఏ పార్టీ వారిని ఇక్కడ మరి అందరినీ, వైసీపీ వారైనా, టీడీపీ వారైనా, కమ్యూనిస్టులైనా అందరికీ ఆహ్వానమే.
ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ కళాకారులు ఈ సమయంలో అవకాశం ఉన్న వారిని అనేక మందిని పిలుస్తున్నాం. సో కాబట్టి 4 రోజుల పాటు సంక్రాంతి అనేది ఒక ఎక్స్టెండెడ్ పండుగలాగా ఇక్కడ జరగనుంది. సో దయచేసి మరి ఈ సమాచారం మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని, ప్రత్యేకంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని, ఇది ఒక మంచి గుర్తుగా ఈ ప్రాంత ప్రజలకి అనేక సంవత్సరాల పాటు గుర్తుండిపోతుందన్న నమ్మకం నాకుంది. దీనిలో మరొక 2-3 హైలైట్స్ చెప్పాలి. సంక్రాంతి అంటే ముగ్గులు, సంక్రాంతి అంటే మహిళలు మరి రంగోలీలతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ అత్యద్భుతంగా జరుపుకుంటారు. సో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా మరి మహిళలను ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ గ్రౌండ్లో ముగ్గులు వేయించేటువంటి కార్యక్రమం కూడా తలపెట్టాం. పెద్ద ఎత్తున మరి అత్యద్భుతంగా ముగ్గులు వేసిన వారికి పెద్ద ఎత్తున వారికి మరి బహుమతులు కూడా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంతిమ నిర్ణయం త్వరలో తెలియజేస్తాం. కనీసం మొదటి బహుమతి 25,116 రూపాయలు ఉంటుంది. తర్వాత మరి 10,116 ఈ రకంగా అనేక మంది మహిళలకి వారికి గుర్తింపు ఇవ్వటమే కాకుండా అత్యద్భుతంగా ముగ్గులు వేసిన వారికి ముగ్గుల రాణులుగా, ముగ్గుల మహారాణిగా మరి గుర్తించి వారికి వేదికపై నుంచే పెద్దల చేత అవార్డులు ఇప్పించడం కూడా జరుగుతుంది. సో కాబట్టి దీనిలో ఈ కార్యక్రమంలో మహిళల ఇన్వాల్వ్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఉండబోతోంది. ఈ విషయాలన్నీ ఇంకా దీనికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు రానున్న 3-4 రోజుల్లో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి ఏదైనా ప్రశ్నలు, వివరాలు అడిగి తెలుసుకుంటే మీడియా మిత్రులందరూ ఎవరైనా సరే ముందుగా అడగచ్చని మీ అందరికీ మనవి చేస్తూ నమస్కారం. జై హింద్.